గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. ఉమ్మడి ఏపీ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉమ్మడి ఆస్తులు, అప్పులు, కేబినెట్ విస్తరణ, పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలపై గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఏపీలో పెన్షన్ల పంపిణీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఉదయం నుంచి ప్రారంభమైన నగదు పంపిణీ సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు 91.06% పూర్తయిందని అధికారులు తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 95.61%, అతి స్వల్పంగా పల్నాడు జిల్లాలో 85.61 మంది లబ్ధిదారులకు డబ్బు అందజేశామని వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి వాస్తవ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, అధికారులు పాల్గొన్నారు. అమరావతిపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలు, గతంలో జరిగిన పనుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లడఖ్ లో శిక్షణ తీసుకుంటున్న ఏపీకి చెందిన 3 జవాన్లు ఇటీవల యుద్ధ ట్యాంకుతో సహా నదిలో కొట్టుకుపోయి మరణించారు. దీనిపై వైసీపీ చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ₹1 కోటి సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జవానుల కుటుంబాలను ఆదుకునేందుకు చంద్రబాబు సర్కార్ చొరవ చూపాలని కోరారు. పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం 2వ రోజు పర్యటించింది. ఎర్తికమ్, రాక్ ఫిన్ డ్యామ్ గ్యాప్ 2, డయాఫ్రమ్ వాల్ ప్రాంతాలను పరిశీలించింది. మరో 2 రోజులు ఈ బృందం ఏపీలోనే ఉండనుంది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని శాఖలను రీసర్వేలు చేపడతామన్న పవన్ పిఠాపురంలో అందరికీ రక్షిత మంచినీటిని అందిస్తామని తెలిపారు. తన నేల కోసం అవినీతి లేకుండా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. రాహుల్ ప్రసంగాలతో లోక్సభ దద్దరిల్లింది. ప్రజాగళాన్ని వినిపిస్తూ అధికార పక్షాన్ని తనదైన శైలిలో ఏకిపారేయడంతో సభ హీటెక్కింది. రాహుల్ లేవనెత్తిన ప్రతి అంశంపైన సభలో దుమారం చెలరేగింది. హిందూ సమాజంపై రాహుల్ దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. హిందువులకు, సైనికులకు క్షమాపణలు చెప్పాలని రాజ్నాథ్ సింగ్, అమిత్ షా డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. బ్రిటిష్ వలస పాలనకు నాటి చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు ఇవాళ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయి. దేశంలో ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. తెలంగాణలో హైదరాబాద్ లో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది.